అరుపులు కేకలు విని భయపడి వచ్చాం. అసలు ఏమైంది? థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. మొగుడు పిల్లల మధ్యలో ఇది కామనే, మీరు వెళ్ళొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు మామూలే, కానీ అవి 4 గోళ్ల మధ్య ఉండాలి బాబు. పిల్లల ముందు అసలు చేయొద్దు. పాప ఈ పూట మా ఇంట్లోనే నిద్రపోతుంది. వాట్ హ్యాపెన్? నాకు ఫీవర్ మ్యామ్. ఈసారి కోకి ఉదయం నేను లేచేటప్పటికి మీరా నా పక్కన లేదు, సోఫాలో పడుకొని ఉంది. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అట్ హోమ్. వి జస్ట్ వాంటెడ్ టు హెల్ప్. ఆ టైంలో మేము రావటం మీ వారికి అలా ఏం లేదు, ఎప్పుడుండే గొడవలే. నేను కూడా పాడేదాన్ని, 7 ఏళ్ళు నేర్చుకున్నా కూడా. పెళ్లి తర్వాత మానేశాను, కుదరలేదు. ఆయనకి ఒంట్లో బాగోదు. స్కూల్లో ఈ విషయం తెలియడం నాకు ఇష్టం లేదు. నాకు ఆ మాత్రం మెచ్యూరిటీ లేదనుకుంటున్నారా? ఐ కెన్ అండర్స్టాండ్. మీరు పాడడం ఆపేయటం నాకు అస్సలు నచ్చలేదు. మీరే సూపర్ స్టార్. లంచ్ అయిపోయిందా? రా, తినేసావా? నాప్కిన్ ఏది? అమ్మా, నాన్నతో ఫైట్ చేయొద్దు. ఫైట్ చేసినా ఆ విద్యా టీచర్ ఇంటికి పంపొద్దమ్మా. ఏమైంది పాపా? ఎక్కడికి పంపనమ్మా. నాన్నతో గొడవ పడ్ను, సరేనా? ప్రామిస్. ఒక 2 నిమిషాలు మామూలుగా మాట్లాడుకుందాం. ఎవరు, ఏంటి, ఎందుకని ఇలాంటి ప్రశ్నలు వద్దు. చెప్పు. మీరా పెద్దదవుతోంది. తనను మన గొడవలతో డిస్టర్బ్ చేయొద్దు. ఇక నీతో గొడవ పడినని, ఇంట్లో అంతా బాగుంటుందని తనకి ప్రామిస్ చేశాను. ఆ పెద్ద ఆనంద్. అవును, నేను పాప విషయంలో తప్పు చేశాను. నీతో మాట్లాడాలనుకున్నాను. ఒక పని ఉంది, అది చేస్తే అన్నీ బాగుంటాయి. చెప్పు, నువ్వేం చేయమన్నా చేస్తాను. మన సంతోషంగా ఉండాలి. మీరా మనసు పాడవకూడదు. దాని సంతోషం ముఖ్యం. నేను 10 రోజులు బయటకు వెళ్తున్నాను. ఈ రాత్రికే బయలుదేరుతున్నాను. వచ్చాక చెప్తాను. మన జీవితాలు మారితే లలిత. చాలా డబ్బు. లలిత, నన్ను నమ్ము. ఈ 10 రోజులు పాపతో కలిసి ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళు, సరేనా? వెకేషన్ ఏం అక్కర్లేదు. గురువుగారు ఆశ్రమానికి వెళ్తాను. సరే, నీ ఇష్టం.